జిఆర్‌సి క్రియేషన్ వ్లాగ్స్‌కి స్వాగతం. మనం రోజు ఇంట్లో నిమ్మకాయలు వాడుకుంటాం కదా! ఆ నిమ్మకాయలని, చెక్కలని నేను పడేయకుండా ఒక్కొక్కటి బాక్స్‌లో వేసుకుంటూ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఆ బాక్స్ నిండాక ఇలా ఈ నిమ్మ తొక్కలని తీసి బయట పెట్టేసుకొని తర్వాత వీటిని కుక్కర్‌లో వేస్తాను. అలాగే మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు కూడా ఉన్నాయనుకోండి, ఆ నిమ్మకాయలు కూడా ఈ కుక్కర్‌లో వేసేసి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేసి స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో ఒక విజిల్ రానిచ్చి ఉడకనివ్వండి. అప్పుడు తొక్కలన్నీ బాగా ఉడికిపోతాయి. ఈ తొక్కలు ఉడికిపోయాక వీటిని తీసేసి చల్లారాక మనం ఫిల్టర్ గంటతో ఈ రసం అంతా వడపోసేసుకోవాలి. వడపోసుకున్నాక ఈ తొక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ పోసేసి మరలా అన్నీ కుక్కర్లో వేసేసుకొని వేయాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మిక్సీ పడుతున్నాను. ఇది చాలా అంటే చాలా మనకి న్యాచురల్గా గిన్నెలు శుభ్రపడటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫోమ్ అయితే ఏం రాదు. ఇత్తడి, రాగి, వెండి పాత్రలు చాలా బాగుంటాయి. స్టీల్ పాత్రలు కూడా చాలా బాగుంటాయి, కెమికల్స్ కాకుండా ఓన్లీ నిమ్మకాయ కాబట్టి. ఇలా కొన్ని వాటర్ పోసి మరలా దీన్ని ఒక్క పొంగు పొంగనివ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు దీంట్లో నార్మల్ ట్యాప్ వాటర్ పోసాం కదా, అందుకోసం. ట్యాప్ వాటర్ అనే కాదు, ఏ వాటర్ పోసినా ఒక్క ఉడకనిస్తే వాటర్లో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది, మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందుకోసం అలా మళ్ళీ ఒక ఉడకనిచ్చాం. దీన్ని ఇలా వడకట్టుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదు అంటే ఒక గుడ్డలో పోసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. దీన్ని ఫిల్టర్ చేసుకున్నాక ఈ పిప్పిని కూడా బయట రుద్దుకునే వాళ్ళు అయితే గిన్నెలు తోమేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సింక్లో అడ్డుపడుతుంది అని చెప్పి నేనైతే అది పడేస్తాను. దీంట్లో ఒక 2 స్పూన్ల కల్లుప్పు, ఒక స్పూను బేకింగ్ సోడా, ఒక హాఫ్ గ్లాసు వెనిగర్ వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసి బాటిల్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. బయట వాడుకోవడానికి ఒక బాటిల్ ఉంచేసి 2 బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది 1 మంత్ వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటుంది. దీంట్లో కొనుక్కొచ్చేది ఏముంది, మన ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలతోనే కదా చేసుకుని మనం. ఇప్పుడు నా గిన్నెలు నేను ఇట్లా నార్మల్గా ఓన్లీ జెల్ ఏమీ వేయకుండా ఓన్లీ అదే వేసి రుద్ది చూపిస్తున్నాను. అలా కూడా షైనింగ్గా బాగుంటాయి. కాకపోతే మీకు నురగ రావాలి అనుకుంటే కొంచెం విమ్ జెల్ కానీ, విమ్ సోప్ కానీ, కొంచెం సర్ఫ్ కానీ, ఏదైనా వాసన రాకుండా ఉండేది, ఎక్కువ వాసన లేకుండా ఉండేది వేసుకోండి. ఇది మనం ఆమ్లెట్లు వేసుకున్న గిన్నెలు కానీ, నాన్ వెజ్ వండుకున్నప్పుడు గిన్నెలు, ఇలాంటి గిన్నెలు వాసన రాకుండా నిమ్మకాయ కదా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామందికి ఆమ్లెట్ స్మెల్, ఆ గిన్నెలు వాసన చూసుకుంటారు మళ్ళీ మళ్ళీ. ఇలా ఉపయోగించుకోవడం వల్ల దీన్ని ఆ గిన్నెలు అనేది వాసన రావు. ఇంకొకటి, మీకు గిన్నెలు అలా నీసు వాసన రాకుండా ఉండాలంటే ఎలా తోమాలి ఏంటి అనేది మరొక వీడియోలో మీకు చెప్తాను. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నా అలాగే ఫార్మా వాళ్ళు అయితే ఒక లైక్ వేసేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.